నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. మంత్రి మండలి భేటీలో 57 కీలక అంశాలకు ఆమోదం. 1.26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. బ్రిటిష్ కాలం నాటి ఆనకట్టలకు కాలం చెల్లింది. వాటి స్థానంలో కొత్తవి కడుతున్నామన్న మంత్రి అంబటి. విద్వేషం విధ్వంసమే వైసీపీ ఎజెండా. పోలవరాన్ని ముంచారని ధూళిపాల నరేంద్ర ఆగ్రహం. అధికార యావ తప్ప మరో ధ్యాస లేదు. జగన్ చంద్రబాబులపై సోము వీరాజు మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ 57 అంశాలకు ఆమోదముద్ర వేసింది. అలాగే పలు కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించిన మంత్రులు నిర్ణయాలు తీసుకున్నారు. 1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. సచివాలయంలో 85 కొత్త పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వీరికే కాకుండా వారికి పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్లు ఇచ్చేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే 4 జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ల ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్ చర్చించింది. నెల్లూరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో శాశ్వత లోక్ అదాలత్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఒక్కో లోక్ అదాలత్కు 10 పోస్టులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా ఎలాంటి బిల్లులు పెట్టాలి, ఏపీ చారిటబుల్ హిందూ ధార్మిక సంస్థకు సంబంధించిన సవరణ బిల్లు, అల్లూరి సీతారామరాజు బిల్లులోని చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. తిరుపతిలో నోవాటెల్ గ్రూపుకు చెందిన 5 స్టార్ హోటల్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పార్క్ నిర్మాణాలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ఏర్పడిన 24 రెవెన్యూ డివిజన్లలో 456 కొత్త పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు ఏపీసీఆర్డీఏలోనూ కొన్ని సవరణలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. స్వయం ఉపాధి ద్వారా వారి ఆర్థిక స్థితిని పెంపొందించుకోవడానికి వైఎస్ఆర్ చేయూత అనేటువంటి పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఏటా 18,750 రూపాయలు చొప్పున 4 ఏళ్లలో 75,000 ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలలో నేరుగా ఎక్కడ అవినీతికని ఆస్కారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక బటన్ ఒత్తిన వెంటనే వారి బ్యాంక్ ఖాతాల్లో ఈ సొమ్ము జమ అయ్యేటువంటి విధానం ఈ నెల 22వ తారీఖున ముఖ్యమంత్రి గారు వారి యొక్క చేతుల మీదుగా లబ్ధిదారులందరికీ కూడా అందజేయాలని వారు సంకల్పించారు. ఈ సందర్భంలో మహిళలందరిలో అధిక శాతం మంది ఎవరైతే వ్యాపారులుగా మారారు, కిరాణా కొట్లు పెట్టుకున్నారు, కొంతమంది అయితే పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి గేదెలు, ఆవులు పెంచుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మేకల పెంపకం వంటి కార్యక్రమాలని తీసుకున్నారు. దానితో పాటుగా ఒక వ్యాపార దిగ్గజాలైనటువంటి అమూల్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, ఐటీసీ, రిలయన్స్ అటువంటి కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కూడా వారు భాగస్వాములైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ కార్యక్రమాన్ని ఈ మాసం 22వ తారీఖున ప్రారంభిస్తే వారం రోజుల పాటు ఒక పండుగ మాదిరిగా మండల స్థాయిలో మహిళా చేయూత పండుగలు నిర్వహించాలని ఈ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే సుమారు 25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి 4,700 కోట్ల రూపాయల వరకు వారికి కేటాయించాలి అనేటువంటిది ఇప్పుడు ఈ కేబినెట్లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. గడిచిన 20వ సంవత్సరంలో 4,502 కోట్లు, 24 లక్షల పైచిలకు మందికి, అలాగే 21-22లో 4,679 కోట్లు, ఇంకా కొంత అదనంగా ఇప్పటికే సోషల్ ఆడిట్ జరుగుతున్నటువంటి సందర్భంలో 4,700 కోట్ల వరకు కూడా చేయూత ద్వారా మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం మంత్రి మండలి ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
బ్రిటిష్ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందని వాటి స్థానంలో కొత్త బ్యారేజీలను కట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బ్యారేజీలను చంద్రబాబే పూర్తి చేశారని చెప్పడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలని మంత్రి ధ్వజమెత్తారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీపై మండిపడ్డారు. బ్రిటిష్ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందని వాటి స్థానంలో కొత్త బ్యారేజీలను కట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి అంబటి స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ పనులు పూర్తి చేశామన్నారు. వీటిని చంద్రబాబు పూర్తి చేశారని చెప్పడానికి టీడీపీ నేతలకి సిగ్గుండాలని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపట్టలేదని అన్నారు. కనీసం రైతులకు నీళ్లివ్వాలనే ఆలోచన కూడా బాబు చేయలేదన్నారు. కేంద్రం పూర్తి చేయాల్సిన పోలవరాన్ని తామే కడతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారని మంత్రి మండిపడ్డారు. కాపర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారో చెప్పాలని చంద్రబాబు నాయుడిని మంత్రి అంబటి డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు పూర్తి కాకూడదని, పరిశ్రమలు రాకూడదని టీడీపీ కుట్రలు చేస్తోందని, బల్క్ డ్రగ్స్ పరిశ్రమ పైన దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఆయన అధికారంలో ఉండి 8 సంవత్సరాల పాటు ఉన్నాడు. 2004 వరకు 8 సంవత్సరాల పాటు ఉన్నాడు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు ఉన్నాడు. మొత్తం కలిసి 8, 5, 13 సంవత్సరాలు పైచీలకు 8 సంవత్సరాల 255 రోజులు అంటే 9 సంవత్సరాలు. మొత్తం కలిసి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు నువ్వు శంకుస్థాపన చేసావా? ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి నువ్వు అమలు చేసావా? జాతికి అంకితం చేసావా? అసలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రైతులకు నీరివ్వాలనేటువంటి ఆలోచన ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా చేసావా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జరుగుతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు, ఇంక్లూడింగ్ పోలవరం కానీ మరొకటి కానీ ఇవాళ ప్రయారిటీలో ఉన్నటువంటి 26 ప్రాజెక్టులు కూడా జలయజ్ఞంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటివి. అవి నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నడుస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు నీరివ్వాలని, సముద్రంలో కలిసిపోతున్నటువంటి జలాలను ఆనకట్టల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి అందజేయాలనేటువంటి ఆలోచన లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరో ఏదో చేస్తే అది నాది గొప్పతనమైనటువంటి మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దానికి తగ్గట్టుగా ఏదేదో పత్రికలు రాస్తూ ఉన్నారు. ఇవాళ నేను చూసి ఆశ్చర్యపోయా. ఆ 2 పత్రికలు పోలవరం గురించి రాశారు ఫ్రంట్ పేజీలో. ఏందా పోలవరం గురించి ఇట్లా రాశారు? నేను చూస్తే ఏమీ లేదు దానిలో. ఏముంది దానిలో? పోలవరం మీద ఒరిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ వీళ్ళు ముంపు ప్రాంతాలయ్యి మావి మునిగిపోతాయి అనే ఉద్దేశంతో వాళ్ళ వాదన ఉంది ఎప్పటి నుంచో. మొన్న కూడా మాట్లాడారు. భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ మంత్రులు మాట్లాడారు. వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏం జరిగింది? ఇద్దరి వాదనలు విని కేంద్ర ప్రభుత్వం కూర్చోబెట్టి మాట్లాడని అంది. అది చూసి ఫ్రంట్ పేజీలో వార్తేసి ఏదో పోలవరంలో గందరగోళం జరిగిపోతుంది, పోలవరం ఆగిపోయే పరిస్థితుంది అనేటువంటి ధోరణితో ఇవాళ రాస్తున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి కేసుల మాఫీ కోసం వినియోగిస్తున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ముసుగులో కాంట్రాక్టర్ను మార్చి పోలవరాన్ని ముంచారని టీడీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్వేషం, విధ్వంసమే వైసీపీ ఎజెండా అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. 3.5 ఏళ్లలో పోలవరం పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 71% పూర్తయినట్లు గుర్తు చేశారు. పోలవరం ముంపు వాసులకు ఏం చేశారో చెప్పాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణంలో అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే పక్క రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కేసుల మాఫీ కోసం వినియోగిస్తున్నారని టీడీపీ నేత ఆరోపించారు. ఏజెన్సీని మార్చి పోలవరాన్ని ముంచారని ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే ఆనాడు పోలవరం ప్రాజెక్టు సంబంధించి రివైజ్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు పంపిస్తే ఈ ప్రాజెక్టు రిపోర్టు దోపిడీ కోసం అంటూ మాట్లాడిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.
ఏ విమర్శలైతే వాళ్ళు ఆ రోజు చేశారో, ఆరోపణలే చేశారో, అదే ఆరోపణలు ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి శాపంగా మారిన మాట వాస్తవం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలకులకైనా రాష్ట్ర శ్రేయస్సు అనేది ముఖ్యం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అత్యంత ప్రాధాన్యవంతమైన ఈ ప్రాజెక్ట్ని వేగవంతంగా పూర్తి చేయాల్సిన పరిస్థితి ఉంటే తన స్వార్థం కోసం ఈ ప్రాజెక్టు బాధ్యతల్ని పూర్తి చేయాల్సిన బాధ్యతల్ని విస్మరించిన మాట వాస్తవం కాదా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే తన యొక్క స్వార్థం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏదైతే ఏజెన్సీ పోలవరం ప్రాజెక్టు పనులను చేపడతా ఉందో పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయంలో పూర్తి కావాలి అంటే నిర్మాణ సంస్థ మార్చొద్దని చెప్పి పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థం కోసం, తన అయిన వారికి ఈ ప్రాజెక్టును కట్టబెట్టడం కోసం ఆ ఏజెన్సీని మార్చడం వల్ల పోలవరం పనులు జాప్యం జరిగిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఏదైతే నీతి ఆయోగ్ సూచనల మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నియమించిన ఐఐటి కమిటీ ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు పనులు జాప్యం కావటానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, నిర్ణయాలే అని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి కూడా మేము ప్రశ్నించడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఒకవైపు ఒరిస్సా, ఒకవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, అలాగే పక్కనున్న తెలంగాణ రాష్ట్రాలు, మరి గతంలో ప్రశ్నించని రాష్ట్రాలు ఇవాళ ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నాయి అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అలసత్వం, పోలవరం ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం చేయటం మూలానే ఆ రాష్ట్రాలకి ఇవాళ మాట్లాడే ఆస్కారం కలిగింది. రెవెన్యూ పోలీస్ వ్యవస్థలు అధికార పార్టీకి తొత్తులుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. ప్రజలకు రక్షణ ఉండాల్సిన పాలనా వ్యవస్థ అధికార పార్టీకి తాబేదారులుగా మారారని విమర్శలు గుప్పించారు. కేంద్ర నిధులతో ఏపీ పాలన సాగుతుందని సోము వీర్రాజు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన పవిత్రమైన తిరుమలలో కొందరు మంత్రులు అన్యమత ప్రార్థనలు చేస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ సీఎస్, డీజీపీలు స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు సోము. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, ప్రభుత్వం స్టిక్కర్ కంపెనీగా మారిపోయిందని విమర్శించారు. కేంద్ర నిధులతో ఏపీలో పాలన సాగుతుందని, డబ్బు కేంద్రానిది, ప్రచారం వైఎస్ఆర్సీపీది అంటూ మండిపడ్డారు. ఏపీలో అవినీతి జరుగుతోందని, ల్యాండ్, లిక్కర్, శాండ్ మాఫియా పాలన సాగుతుందన్నారు. సర్పంచులకు నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించారని, జాతీయ రహదారులను కేంద్రం నిధులతో నిర్మిస్తే ఏపీలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని అన్నారు. పోలీస్ యంత్రాంగం రెండు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుంటే డే బై డే తాబేదారులుగా మారిపోతే ప్రజలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? దేనికి వ్యవస్థ ఈ విధంగా తయారవుతుంది? డే బై డే ఇది డెమోక్రటిక్ సిస్టంలో డెవలప్మెంటే కాదు, ప్రజల యొక్క భవితవ్యం కూడా వీళ్ళ మీద ఆధారపడి ఉంది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇండిపెండెంట్గా వ్యవహరించాలి. డెఫినెట్గా మీకు ఎడ్జ్ ఉంటుంది. అది మితిమీరకూడదనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. మీరు పూర్తిగా డిపెండెంట్గా ఉండకండి. అధికార వ్యవస్థ ఒక రూలింగ్ పార్టీ 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ ఒక కలెక్టరు ఎంతకాలం పనిచేస్తారో మనకు తెలుసు. 5 సంవత్సరాల్లో పోయేటువంటి ప్రభుత్వం కూడా ఈ యొక్క వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండాలి అని మనం వాళ్ళకి మన ప్రజాస్వామ్యంలో మనకు వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా వాళ్ళ మీద అత్యధికమైనటువంటి భాగాన్ని పెడుతున్నాం. ఈ మధ్య రీసెంట్గా ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు, నా మొత్తం అంతా శాలరీస్ పోగా నా దగ్గర 10,000 కోట్లు మిగులుతున్నాయని. అంటే ఎంత ఖర్చు పెడుతున్నాం వీళ్ళ కోసం? పెన్షన్ ఇస్తామా, జీపీఎఫ్ ఇస్తామా, హౌసింగ్ అలవెన్స్ ఇస్తామా,
వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చూస్తామా, పిల్లల కోసం హాస్పిటల్ గురించి చూస్తామా? ఇన్ని చూస్తున్నప్పుడు ఇదంతా ప్రజలది. ఇది జగన్మోహన్ రెడ్డిది కాదు, ఇంకో ముఖ్యమంత్రిది కాదు, ఇది మనది. దీనికి ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఆ వ్యవస్థ ఎంత పవర్ఫుల్గా ఉండాలి, దాన్ని ప్రజల్ని ఎంత బాగా ఆదుకోవాలి. మీరు అలా చేయలేదనుకోండి, అవుట్సోర్స్లో కూడా కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేయచ్చు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేసేదే కలెక్టర్ ఎక్కడ ట్రైనింగ్ అవుతాడు? విఆర్ఓ దగ్గర ట్రైనింగ్ అవుతాడు, ట్రైనింగ్ ఫ్రమ్ విఆర్ఓ. కాబట్టి ఏ ప్రభుత్వం అనేటప్పుడు ఆ ప్రభుత్వం ఒక అవుట్సోర్స్ కంపెనీ పెట్టేసుకుంది అనుకోండి, ఇంత ఖర్చు ఎందుకు మనకి? వాళ్ళు చెప్పినట్లు అంటారు అవుట్సోర్స్. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, అట్లా మారిపోయారు మీరందరూ కూడా, వాలంటరీ వ్యవస్థలో మారిపోయారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుందని మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. 37, 38 డివిజన్ల పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దీవిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ 37, 38 డివిజన్లో పర్యటించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి సామారంగ్ చౌక్లోని కందులవారి వీధి, పులిపాటివారి వీధి, భావన్నారాయణ వీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి గడప గడపకు వెళ్లి ప్రజలకు ఈ 3 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. సామారంగ్ చౌక్ వాణిజ్య ప్రాంతం కావడంతో రోడ్లు దెబ్బతిన్నాయని, వీటిని వీలైనంత త్వరగా మరమ్మతులు చేయిస్తామని మాజీ మంత్రి హామీ ఇచ్చారు. అలాగే మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. జగనన్న పాలనలో కాపులకు కాపు నేస్తం, అగ్రవర్ణాలకు ఈబీసీ నేస్తం అందుతోందన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు దీవిస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గత 3 ఏళ్ల నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే చంద్రబాబు, లోకేష్, పవన్లు దుష్ప్రచారం చేస్తున్నారని పశ్చిమ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు గత 3 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, దత్తపుత్రుడు కానీ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చెప్పని అన్ని వ్యవస్థలను ఉపయోగించుకొని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు తెలుగుదేశం నాయకులకు కూడా అందుతున్నాయి. తెలుగుదేశం నాయకులే చంద్రబాబు నాయుడు తిరగబడే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక సంక్షేమం ఫలానా అని చెప్పే పరిస్థితులు లేడు. మళ్ళీ కొత్త పనులు అందుకున్నాడు రౌడీజం అని చెప్పని, అతనే రౌడీజం సృష్టిస్తాడు. ఈ రౌడీజం కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఈరోజు విజయవాడ నగరం కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చక్కగా పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం నడుస్తుంటే కేవలం నలుగురికి మాత్రమే ఇవేమీ కనబట్టలేదు. దత్తపుత్రుడికి, ఈనాడికి, ఆంధ్రజ్యోతికి, TV5కి, మిగతా అందరూ కూడా చక్కగా బాగున్నారు. వీళ్ళకే కడుపులో మంట. మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు వీళ్ళందరికీ కూడా గ్యాస్ ట్యాబ్లెట్ వేసినా కూడా గ్యాస్ తగ్గట్లేదని చెప్పారు. అది వాస్తవం. ఎందుకంటే ప్రతిరోజు నిప్పులు కక్కుతూ ఏదైతే ఈ రాష్ట్రంలో ఆయన ఓడించారో ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుండకూడదని చెప్పని ప్రతిరోజు కూడా నిప్పులు కక్కే మనిషి చంద్రబాబు నాయుడు. వాళ్ళ మాటలు ఈరోజు ప్రజానికం పట్టించుకో పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, ప్రతి వాళ్ళకి అర్హతను ప్రతి వాళ్ళకి సంక్షేమ పథకం అందించాలా. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు. అభివృద్ధికి ఎక్కడ అవకాశం ఉంటే అభివృద్ధి చేయాలా, రైతు బాగుండాలా, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, ప్రతి పిల్లలు చదువుకోవాలా, ప్రతి వాళ్ళకి సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పని చక్కటి ఉద్దేశంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జేజేలు పలుకుతున్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీల లెక్కింపులో అనుసరించిన విధానం గురించి ఎక్కడా వివరించకుండా 1,048 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపాలని డిస్కంలు చూస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు ఆరోపించారు. ట్రూ ఆఫ్ ప్రతిపాదనలో ఉన్న లోపాలను పేర్కొంటూ ఏపీఈఆర్సీకి బాబురావు లేఖ రాశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు విద్యుత్ రంగాన్ని నాశనం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఏపీఈఆర్సీకి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు లేఖ రాశారు. ప్రజల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2014-19 సంవత్సరాలకు సంబంధించి ట్రూ ఆఫ్ ఛార్జీలను 2,900 కోట్ల రూపాయల భారం వేశారని లేఖలో తెలిపారు. అదనపు లోడ్ డిపాజిట్లు, అదనపు కన్జ్యూమర్ డిపాజిట్ల పేరుతో ఒక్కొక్క వినియోగదారుడి వద్ద నుంచి ₹1,000 వసూలు చేస్తున్నారని సిపిఎం నేత ఆరోపించారు. ఎన్నికల వేళ ఉచిత విద్యుత్తో పాటు ఛార్జీలు పెంచమని హామీ ఇచ్చిన జగన్ దానికి భిన్నంగా వేలాది కోట్ల రూపాయలు భారం మోపడం తగదన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ హైదరాబాద్లో 1,048 కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీల ప్రతిపాదనల మీద ఈరోజు విచారణ జరిపింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్,
ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున హైదరాబాద్లో విచారణలో పాల్గొని మా అభ్యంతరాలు తెలియజేశాం. విద్యుత్ చాలా భారం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు అందరికీ ఉచితంగా విద్యుత్ ఇస్తామని మాటే చెప్పారు. అది మాట తప్పారు. కరెంటు ఛార్జీలు పెంచబోమన్నారు. ఛార్జీలు అడ్డగోలుగా పెంచారు. 3 ఏళ్ల నుండి కనపడకుండా రకరకాలుగా ప్రజల నెత్తిన వేస్తున్నారు. మొన్న ఏప్రిల్ నుండి స్లాబులు మార్చేశారు, ఛార్జీలు పెంచేశారు. 1400 కోట్ల భారం పడిందన్నారు. కానీ అది 3000 కోట్ల రూపాయల భారం అవుతుంది. 2014 నుండి 19 వరకు వాడుకున్న కరెంటుకి ఆ రోజు బిల్లు కట్టేస్తే దాని మీద అదనంగా 2900 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీలు వేశారు. అది వద్దన్న జూలై నెల నుండి యూనిట్కి 23 పైసలు చొప్పున 36 నెలల పాటు వసూలు చేస్తున్నారు. అది ఇంకా చల్లారక ముందే జనవరి దగ్గర నుండి మార్చి వరకు వాడుకున్న కరెంటుకి మళ్ళీ 1050 కోట్ల రూపాయలు భారం వేస్తున్నారు. అంటే నెలకి కట్టిన బిల్లు కాకుండా 350 కోట్ల రూపాయలు, అంటే సంవత్సరానికి 4200 కోట్ల రూపాయలు అసలు ఛార్జీ కంటే కొసరు ఛార్జీ అవుతుంది. దీన్ని పూర్తిగా రద్దు చేయాలని మేము కోరాం. దీనికి ప్రభుత్వాలు కారణం. ప్రభుత్వాల కేంద్రమో రాష్ట్రమో వాళ్ళ విధానాల కారణం. బడా కంపెనీలకి మేలు చేయటం కోసమే వినియోగదారులను భారం వేస్తున్నారు. ఇవాళ మొత్తం విద్యుత్ రంగం అంతా కార్పొరేట్ కంపెనీల పరమైపోయింది. బొగ్గు ఇవాళ మొత్తం నిల్వలని బొగ్గు గల్లు అంబానీ అదానీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆస్ట్రేలియాలో బొగ్గు కూడా అదానీ చేతిలోకి వెళ్ళిపోయింది. బొగ్గు ఎగుమతి చేసే పోర్టులు అదానీ చేతిలోకి వెళ్ళినాయి. ఇప్పుడు సోలార్ విద్యుత్తు, థర్మల్ విద్యుత్తు ఇవన్నీ వీళ్ళే కైవసం చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు అధిక రేట్లు పెట్టి బొగ్గు కొరత సృష్టించారు మొన్న. అది కృత్రిమ కొరత. దాని పేరుతో 4 రూపాయలు 5 రూపాయలకి కొనాల్సిన కరెంటు 20 రూపాయలు పెట్టి కొన్నామని, ఆ 20 రూపాయలు కొన్నాం కాబట్టి ఆ భారం అంతా వినియోగదారుల మీద వేస్తూ ఉన్నారు. ఎందుకు వినియోగదారులు కట్టాలి మీరు చేసే తప్పులకి? దానికి తోడు అవినీతి దుబారా. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వ్యవసాయ విద్యుత్కి మోటార్లకి మీటర్లు పెడుతున్నారు. ఎవరు పెట్టమన్నారు? ఎందుకు పెట్టాలి? ఇది వృధా ఖర్చు. 7-8 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అందులో 100 కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంది. మరి దీనికి రెగ్యులేటరీ కమిషన్ అనుమతి లేదు, ప్రజల అనుమతి లేదు. మరి ఎందుకు పెడుతున్నారు అంటే ఇందులోనూ అవినీతి. ఇది దుబారా ఖర్చు. ఇది వినియోగదారుల డబ్బే. అవసరం లేని విషయాలపై టీడీపీ రాజకీయాలు చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు గత నెల రోజులుగా రాజకీయం చేస్తున్నారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వ్యక్తులు ఎన్నో రోజులు తప్పించుకోలేరని మంత్రి రోజా స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎన్నో రోజులు తప్పించుకోలేరని మంత్రి ఆర్కే రోజా అన్నారు. గుంటూరు వారి తోటలో వినాయక నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి అవసరం లేని విషయాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పు చేశాడా లేదా అనేది భగవంతుడు చూసుకుంటాడని మంత్రి అన్నారు. అన్నా క్యాంటీన్ల విషయంలో టీడీపీ కోడిగుడ్డి మీద ఈకలు పీకే రాజకీయం చేస్తోందని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ఎన్టీఆర్పై ప్రేమ ఉంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను ఎందుకు ప్రారంభించలేదని మంత్రి రోజా ప్రశ్నించారు. రాష్ట్రానికి అవసరం లేని దాన్ని ఉన్నట్టు ఉన్నది లేనట్టు దీని మీదే ఒక నెల జరిపించారని మనం కళ్ళారా చూసాం. నిజంగా తప్పు చేశారా లేదా అనేది భగవంతుడు చూస్తూ ఉంటాడు. మనం ఎంత అయినా చెప్పుకుంటే అది వేస్టే. మేము చెప్తున్నాం, ఆయన చెప్తున్నారు, తప్పు చేయలేదని ఆయన అంటున్నారు. సో నిజంగా దాంట్లో ఏదైనా తప్పులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు. మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి కానీ గతంలో కూడా నేను చెప్పాను. సో మహిళల్ని గౌరవించే వ్యక్తిగా, మహిళా పక్షపాతిగా జగనన్న ఎప్పుడు మహిళలకు అండగా ఉంటాడు. నిజంగా ఏది ప్రూఫ్ దొరికినా లేదా మీరైనా లేదా ఎవరైనా కూడా ఎన్నో రోజులు తప్పించుకోలేరు నిజంగా తప్పు చేస్తే. సో అలాంటి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పనిష్ చేస్తారు. ఇప్పటికైతే తప్పు చేయలేదని ఘంటాపదంగా చెప్తున్నారు కాబట్టి దాని మీద నేను కూడా కామెంట్ చేయలేకపోతున్నాను. సో అక్కడ ఇంకా వైఎస్ఆర్సీపీ అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో, అభిమానంతో మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. అండ్ రాబోయే 2024లో మళ్ళీ జగన్ గారే రావాలి, దానికి మేమేం చేయాలని అక్కడ కూడా బ్రహ్మాండంగా మీటింగ్స్ జరిగాయి. అలాగే అక్కడ కూడా వినాయక చవితిని చాలా ఘనంగా చేశారు. మీ అందరూ కూడా చూసుంటారు.
టీవీల్లో. సో మమ్మల్ని రిసీవ్ చేసుకోవటంలో కానీ, మాకు ఆతిథ్యం ఇవ్వటంలో కానీ, పూజలో మాకు ఆశీస్సులు అందించడంలో కూడా బ్రహ్మాండంగా ఉన్నారు తెలుగు వాళ్ళందరూ. సో అందరికీ నేను చెప్పేది ఒకటే, ఇక్కడైనా ఎక్కడైనా తెలుగు వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి ముఖ్యంగా తెలుగు నేర్పించండి. ఇంగ్లీష్ అనేది కంపల్సరీ, హిందీ అనేది సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది, మాతృభాష అనేది చాలా ముఖ్యం, దాన్ని నేర్పించండి. అలాగే మన పండుగలు, సాంప్రదాయాలు, సంస్కృతిని మన భావితరాలకి అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద, గురువుల మీద ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇవన్నీ మనం చెప్పకపోతే మర్చిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఈ వినాయక చవితులు మీరు చూస్తే యూత్ ఎక్కువగా పాల్గొంటారు. పార్టిసిపేట్ చేయడమే కాకుండా దీన్ని ఘనంగా ఏర్పాట్లు చేసి చివరి రోజు నిమజ్జనం రోజు కూడా అసలు చాలా పండుగ వాతావరణంతో ఆడుతూ పాడుతూ తీసుకువెళ్ళి నిమజ్జనం చేయడం కూడా మనం చూసాం. సో ఇలా పిల్లల్లో దేవుడి మీద భక్తిని పెంచాలి, మన సంస్కృతి సాంప్రదాయాల మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చేలాగా అందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అదే అంటున్నాను, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు పీకే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. నిజంగా ఎన్టీఆర్ గారి మీద వాళ్ళకి ప్రేమ ఉంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎన్టీఆర్ గారి పేరు మీద మొదటి సంతకం చేయలేదని నేను అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవిచ్చినా, నవరత్నాలు ఇచ్చినా లేదా ప్రజలు అడగనివి కూడా చాలా చేశారు. సచివాలయంలో వివిధ కేటగిరీలో 85 అదనపు పోస్టుల ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. దీంతో సచివాలయం సిబ్బంది సంబరాలు చేసుకుంది. ఏపీ కేబినెట్ నిర్ణయంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సచివాలయం ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్గం తాజా భేటీలో తీసుకున్న ఓ నిర్ణయం పట్ల సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో 85 అదనపు పోస్టులను ఏపీ కేబినెట్ సమావేశంలో మంజూరు చేసింది. ఈ క్రమంలో సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారని ఈ సందర్భంగా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రతి కేడర్లో ఒక్కో ఉద్యోగికి 3-4 ప్రమోషన్లు దక్కుతాయని వెంకట్రామిరెడ్డి తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు చాలా శుభదినం. సచివాలయ ఉద్యోగులు కేవలం ప్రమోషన్ కల్పించడం కోసం ప్రభుత్వం 85 పోస్టులను అదనంగా మంజూరు చేసింది. ఈ 85 పోస్టులు కూడా ఒక్క పోస్టు ఆల్రెడీ ఉండే పోస్టులు, ఒక్క పోస్టును సప్రెస్ చేయడం కానీ, ఒక్క పోస్టును తీసేయడం కానీ చేయకుండా అదనంగా 85 పోస్టులు సచివాలయ ఉద్యోగులు ప్రమోషన్ కల్పించడం కోసమే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి గారికి సచివాలయ ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రతి కేడర్లో సచివాలయ ఉద్యోగులు ప్రతి కేడర్లో ప్రతి ప్రమోషన్ ఎస్ఓ ప్రమోషన్ కానీ ఏఎస్ పై లెవెల్లో ప్రతి లెవెల్లో ఒక ఉద్యోగికి 3-4 సంవత్సరాల ముందే ప్రమోషన్స్ వస్తున్నాయి. దీనివల్ల ప్రమోషన్ అవకాశాలు మెరుగుపడినాయి. మాకు రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువ మందికి రావడం వల్ల ప్రమోషన్ అవకాశాలు బాగా తగ్గినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు మాకు 85 పోస్టులు మంజూరు చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. దీనికి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళీ ఈసారి నెక్స్ట్ క్యాబినెట్లో ఆయన సన్మానించుకునే అవకాశం కూడా మాకు కల్పించాలని ముఖ్యమంత్రి గారు కోరుతూ సచివాలయ ఉద్యోగులందరికీ ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి ఒక్క కేడర్లో అంటే ప్రతి ప్రమోషన్ ఎస్ఓ నుంచి ఎస్ఓ 3 ఏళ్ళ ముందు వస్తుంది, అట్లా ఏఎస్ 3 ఏళ్ళ ముందు వస్తుంది, పైగల్లో అయితే ఇంకా 4-5 ఏళ్ళ ముందు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి బిఎస్ ప్రమోషన్ లేక ఏఎస్గా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది. అలాగే 4 ఏళ్ళ కిందట ఏఎస్ అయిన వాళ్ళకి కూడా ప్రమోషన్ వస్తుంది. అంటే పై కేడర్లో ఏఎస్ నుంచి పై కేడర్లో 4-5 సంవత్సరాల ముందే ఈ పోస్టులు కొత్త పోస్టుల వల్ల ప్రమోషన్ వస్తుంది. అది ఇప్పుడు అడిషనల్ సెక్రటరీ 10 పోస్టులు ఉంటే అదనంగా 10 పోస్టులు ఆయన నేను పోయి అడిగిన అనే ఉద్దేశంతో చేయలేదు. అడిగినా అంటే సచివాలయ ఉద్యోగులు అడిగితే అందరూ అడిగినట్లే భావించి అందరి మీద అభిమానంతో ఇంత మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి ఏ విషయమైనా ఈసారి హైదరాబాద్ ఇవ్వాలంటే అది కూడా ఇచ్చిండ్రు. అసెంబ్లీలో కూడా జాయింట్ సెక్రటరీ గతంలో 6 ఏళ్ళు అవసరంగా పెండింగ్ ఉన్న ప్రమోషన్లను సీఎం గారు వచ్చిన వెంటనే ఇచ్చి మళ్ళీ వాళ్ళకు జేఎస్ ప్రమోషన్ కూడా రిలాక్సేషన్ సర్వీస్ రిలాక్సేషన్ చేసి కూడా ఇచ్చిండ్రు. ఇలాగ సచివాలయం సంబంధించి ఏ సమస్యను తీసుకెళ్ళి కూడా ముఖ్యమంత్రి చాలా పాజిటివ్గా వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి సచివాలయ ఉద్యోగులు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎన్నికల హామీలను తూచా తప్పకుండా అమలు చేయడమే కాకుండా గత ప్రభుత్వం చేసిన అప్పులను సైతం వైసీపీ ప్రభుత్వం చెల్లిస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. టిడ్కో
టిడ్కో ఇళ్ల ముసుగులో టీడీపీ నేతలు తమ సొంత కార్యకర్తల వద్దే లంచాలు వసూలు చేశారని అవినాష్ మండిపడ్డారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 19వ డివిజన్లో దేవినేని అవినాష్ పర్యటించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కోఆప్షన్ మెంబర్ ఆలిం, 19వ డివిజన్ కార్పొరేటర్ రెహానా నహీదీతో కలిసి 67వ సచివాలయ పరిధిలోని స్క్రూ బ్రిడ్జ్ కార్ షెడ్ నుంచి ఆటో స్టాండ్ రోడ్, శ్రీరామ్ రెసిడెన్సీ రోడ్, ఆర్సీఎం చర్చ్ రోడ్, కమ్యూనిటీ హాల్ రోడ్, బావి సెంటర్ ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి సంక్షేమ లబ్ధి వివరాలను కరపత్రాల రూపంలో పంపిణీ చేశారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీశారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే అర్జీలు ఇస్తే సచివాలయ సిబ్బంది పరిశీలించి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటుందని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, గత ప్రభుత్వం చేసిన అప్పులను సైతం తీర్చుతోందని ఈ సందర్భంగా అవినాష్ అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మా ప్రభుత్వంలో ఏదైతే మేము అధికారంలోకి వచ్చిన ఒక 3 సంవత్సరాల్లో ఈ యొక్క డివిజన్లో ఈ యొక్క సచివాలయం పరిధిలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక పాంప్లెట్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు రాసిన ఒక ఉత్తరం రూపంలో వెళ్ళి మీకు ఈ సంక్షేమ పథకాలు వచ్చినాయని చెప్పని ప్రతి ఒక్కరి గారు వివరించి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఈరోజు ప్రజల దగ్గరికి, ఎందుకంటే 19వ డివిజన్ అంటే ఇక్కడ ఎక్కువ శాతం మంది గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, రాజశేఖర రెడ్డి గారు అన్నా, వాళ్ళ కుటుంబం అంటే ఎక్కువ శాతం మంది అభిమానులు ఈ ఒక ప్రాంతంలో ఉంటారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇక్కడ సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ముఖ్యంగా ఈ యొక్క ఫకీర్గూడెం, ఈ యొక్క కాలవత్లు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం అవనివ్వండి, లేకపోతే ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు అవనివ్వండి, మౌలిక సదుపాయాలన్నీ గారు ఇక్కడ ఉన్న ప్రజానీకానికి అందించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుని అందరికి గారు అందించే విధంగా మేము అందరం గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరిగింది. ఇక్కడ స్థానిక నాయకులు అందరూ ఒక సహకారంతో కార్పొరేటర్ గారు రెహానా నాయుడు గారు ప్రతిరోజు గారు పెద్దలందరం గారు కలుపుకొని ప్రజానీకాన్ని కలుపుకొని ఏ చిన్న ఇష్యూ వచ్చినా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతిరోజు గారు తిరుగుతూ ఈ యొక్క డివిజన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ మేము అందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాం. ఈరోజు ఇక్కడున్న ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఎంత నమ్మకం అంటే దాదాపుగా మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో మా కార్పొరేటర్ రెహానా గారిని దాదాపుగా 1200 మెజార్టీతో గెలిపిస్తాం గారే జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక పక్క మేము ఇన్ని మంచి కార్యక్రమాలతో ప్రతిరోజు గారు ప్రజల మధ్య ప్రజల ఒక సంక్షేమం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం మేమందరం గారు ప్రతిరోజు గారు తిరుగుతుంటే ఈరోజు ఏవీ లేని అంశాలను కానివ్వండి, లేకపోతే ప్రజల్ని తప్పుదారి పట్టించే విషయాలను కానివ్వండి, కావాలని చెప్పని ఈరోజు ప్రశాంతంగా ఉన్న విజయవాడ నగరాన్ని, ముఖ్యంగా తూర్పు నియోజకవర్గాన్ని ఈరోజు కావాలని ఏదో జరిగిపోతానని చెప్పిన ఒక అబద్ధపు ప్రచారం ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తాను. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మరో దండియాత్ర, మరో క్విట్ ఇండియా ఉద్యమం కాబోతుందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. నేటి భారత్ జోడో యాత్రతో బీజేపీ దుష్ట పాలన నుంచి దేశానికి, వైసీపీ దుష్ట పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్ర పేరిట భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర మరో దండియాత్ర, మరో క్విట్ ఇండియా ఉద్యమం కాబోతుందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో బీజేపీ దుష్ట పాలన నుంచి దేశానికి, వైసీపీ దుష్ట పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 4 రోజుల పాటు రాయదుర్గం, ఆలూరు, అధోని, మంత్రాలయ అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా జోడో యాత్ర 100 కిలోమీటర్లు సాగుతుందని చెప్పారు. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. భారత్ జోడో యాత్ర లేదా భారత్ ఐక్యతా యాత్ర లేదా కాంగ్రెస్ పార్టీ మహాపాదయాత్ర ఇది మరో దండి యాత్రగా, ఇది మరో క్విట్ ఇండియా ఉద్యమంగా మారబోతా ఉంది. ఏ విధంగా దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయులను భారతదేశం నుండి తరిమి కొట్టేదానికి ఆ రోజు ఉపయోగపడ్డాయో, అదేవిధంగా బీజేపీ దుష్టపాలన నుండి అటు దేశానికి, వైకాపా దుష్టపాలన నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించి
అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఈ యొక్క భారత్ జోడో యాత్ర తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈరోజు కన్యాకుమారిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క భారత్ జోడో యాత్ర ప్రారంభం కాబోతా ఉంది. మొత్తం 148 రోజుల పాటు యాత్ర సాగుతుంది. 3571 కిలోమీటర్ల దూరం సాగుతుంది. 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఈ మధ్యలో 68 లోక్సభ స్థానాలు, 203 అసెంబ్లీ స్థానాలు టచ్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇది 4 రోజుల పాటు ఉంటుంది. 100 కిలోమీటర్లు, 2 లోక్సభ నియోజకవర్గాలు అనంతపురం, కర్నూలు లోక్సభ స్థానాలు, 4 అసెంబ్లీ స్థానాలు రాయదుర్గము, ఆలూరు, ఆదోని, మంత్రాలయం మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఇప్పటికే స్టేట్ కోఆర్డినేటర్గా నన్ను నియమించడం జరిగింది. జిల్లా నగర కోఆర్డినేటర్స్ను 35 మందిని ఆల్రెడీ ఎంపిక చేయడం జరిగింది, అనౌన్స్ చేయడం కూడా జరిగింది. 25 మంది జిల్లా శిక్షకులను, డిస్ట్రిక్ట్ ట్రైనర్స్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. విజయవాడలో కంట్రోల్ రూమ్, అనంతపురంలో 1, కర్నూలు జిల్లా ఆదోన్లో 1 సబ్ కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో 100 నుంచి 150 మందిని ప్రదేశ్ యాత్రికులను అంటే ఈ 4 రోజుల పాటు రోజుకు 25 కిలోమీటర్ల చొప్పున 100 కిలోమీటర్లు నడిచే శారీరక దారుఢ్యం కలిగినటువంటి వాళ్ళను, ప్రదేశ్ యాత్రికులను త్వరలో ఎంపిక చేయడం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు అటు ప్రజలతో, ఇటు కాంగ్రెస్ కార్యకర్తలతో, నాయకులతో మమేకమవుతారు. ఈ యొక్క కార్యక్రమంలో, ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఫలప్రదం, జయప్రదం, శుభప్రదం చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.